హలో అందరికి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేక. నేను ఫైనల్లీ 3 ఇయర్స్ తర్వాత ఇండియా వెళ్తున్నా. మరి కంట్రీ క్రాస్ చేస్తున్నామంటే డ్యూటీ ఫ్రీలో ప్రొడక్ట్స్ కొంటాం గదా! అసలు డ్యూటీ ఫ్రీ అంటే ఏంటంటే, ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ కొన్నా టాక్స్ కట్టే పనుండదు. సో, మనం కెనడాలో అయితే ఆల్‌మోస్ట్ 13% సేవ్ జేస్తాం. అయితే మనం వెళ్ళే 3 అవర్స్ ముందు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామనుకో, ఎక్స్‌ట్రా 20% డిస్కౌంట్ గూడా ఉంటది. ముందుగా డ్యూటీ ఫ్రీ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ వెబ్‌సైట్ క్లిక్ చేయాలి. మనం అందులో ఈమెయిల్ అడ్రెస్‌తో ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే గనుక 20% డిస్కౌంట్, అకౌంట్ క్రియేట్ చేయకుండా గెస్ట్ లాగా ఉంటే గనుక 10% డిస్కౌంట్ ఇస్తారు. మనకిక్కడ అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ గాని, పర్ఫ్యూమ్స్ అని, లేకుంటే లిక్కర్ అని, ఇంకా చాక్లేట్స్ ఇలా మనం ఏవైతే ట్రావెల్ చేసేటప్పుడు ఫ్రెండ్స్‌కి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ మీకేదైనా కలెక్షన్ బయట కాస్ట్‌లీ అనిపిస్తే ఇక్కడ 20% డిస్కౌంట్ ఉంటాయి. కొన్ని కొన్ని బ్రాండ్స్ బయట అస్సలు డిస్కౌంట్స్ ఉండవు. అదే ఇక్కడైతే గనుక ఎక్స్‌ట్రా 20% డిస్కౌంట్ ఉంటది. అండ్ ఆల్సో టాక్స్ గూడా సేవ్ అయితదన్నమాట. ముందుగా అయితే అకౌంట్ మీ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరు ఏ కంట్రీలో అయితే ఉంటున్నారో ఆ కంట్రీతో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో, మనం ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే గనక మనకి ఇక్కడ లాగిన్ అయిపోయామనుకోండి. ఇక్కడ మనకి పర్సనల్ ఐకాన్ ఉంది కదా! అక్కడ మన పేరొస్తదనమాట. సో, మన అకౌంట్‌లో మనం ఆల్రెడీ లాగిన్ అయ్యామని మీనింగ్. సో, ఫస్ట్ నేనైతే ఇక్కడ బ్యూటీ ఫ్రేగ్రెన్సెస్ చూస్తున్నాననమాట. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఫ్రేగ్రెన్సెస్ దొరుకుతాయి. సో, నాకు కొన్ని కొనుక్కోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే అనమాట. సో, ఆ పర్ఫ్యూమ్స్ చూస్తున్నాననమాట. ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా అని. అండ్ ఒకటి నోటీస్ చేసిందేంటంటే, ఈ 20% కాకుండా వేరే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ పైనయితే మనకి అసలు డిస్కౌంటే రాదనమాట. సో, మనం ఆ ప్రొడక్ట్ ఓపెన్ చేస్తే మనకక్కడ 20% ఎలిజిబిలిటీ అని కనిపించాలి. అండ్ ఇక్కడొచ్చేసి మనం ఏ కంట్రీలో కలెక్ట్ జేసుకోవాలనుకుంటున్నాము, ఎయిర్‌పోర్టు అండ్ టెర్మినల్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలనమాట. సో, ఆ తర్వాత మనము ప్రొడక్ట్స్ గనక యాడ్ చేసుకుంటే కార్ట్‌కి చెకౌట్ అయితదనమాట. సో, మనకిక్కడ చూస్తే 20% డిస్కౌంట్ వచ్చింది ఈ ప్రొడక్ట్ పైన $57 పైన. ఈ డ్యూటీ ఫ్రీ అన్నది మనకి ఓన్లీ టొరంటోలోనే లేదండి. అన్ని కంట్రీస్‌లో ఉంది. సో, మనం ఏ కంట్రీకెళ్తున్నా గాని మనం అక్కడ ముందుగానే బుక్ చేసుకొని మనం ఈ డిస్కౌంట్ అన్నది తీసుకోవచ్చు. సో, ఏ ప్రొడక్ట్స్ అయితే మీరు బయట చూస్తున్నారో అది మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ మనం కలెక్షన్ చేసే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఏ కంట్రీలో కలెక్ట్ చేసుకుంటున్నామో, ఎయిర్‌పోర్ట్ డీటెయిల్స్ అండ్ ఏ టెర్మినల్ డీటెయిల్స్ అన్నది కూడా క్లియర్‌గా మెన్షన్ చేయాలి. అప్పుడే మనం కలెక్ట్ చేసుకోవడానికి ఫైనల్‌గా చెకౌట్ అన్నది ఇక్కడ జరుగుతదన్నమాట. సో, ఇప్పుడు కార్ట్‌కి యాడ్ చేసుకుంటే గనుక మనకిక్కడ సేవింగ్స్ అని గూడా ఒస్తుంది. ఇది ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఉంది. అందుకనే నాకు దీంట్లో డిస్కౌంట్ రాలేదన్నమాట. అందుకని వేరే ప్రొడక్ట్స్ చూస్తున్నాను. ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ చూసినా గాని అన్నీ నచ్చినాయి అనిపిస్తది. అన్నీ తీసుకెళ్ళిపోదాం ఇంటికి అని అనిపిస్తదనమాట. బట్ జాగ్రత్తగా కంట్రోల్డ్‌గా మనకేం గావాలో అవే సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్‌గా షాపింగ్ చేసుకోవడం బెటర్. సో, నెక్స్ట్ వచ్చేసి నేను ఈ డియర్ అన్నది చూస్తున్నాను పర్ఫ్యూమ్. చాలా బావుంటదిది. అండ్ ఇక్కడొచ్చేసి మనకి డిస్కౌంట్ ఓన్లీ 10% డిస్కౌంట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాది అకౌంట్ అనేది లాగౌట్ అయిపోయిందనమాట. సో, త్రిలేఖ అన్నది కనిపించట్లేదు. అందుకని మనకు ఓన్లీ 10% డిస్కౌంట్ అని వచ్చింది. మనం నెక్స్ట్ పేజ్‌కెళ్తే గనక ఆర్డర్ సమ్మరీ డీటెయిల్స్ అన్ని వస్తది. మనం ఆ టైంలో గూడా గెస్ట్ లాగా కాకుండా సైన్ ఇన్ కొడితే గనక మన ఈమెయిల్ అడ్రెస్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా వస్తదనమాట. అవన్నీ ఫిల్ చేస్తేనే మనకి ఎక్స్‌ట్రా 20% అన్నదొస్తది. నాట్ 10% అనమాట. లేకపోతే గనక 10% తోనే ఉండిపోవాల్సొస్తది. సో, ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ 2 ప్రొడక్ట్స్ యాడ్ చేశా. సో, $71 సేవ్ అవుతుందనమాట దీనివల్ల. సో, ఈ ఒక్క ప్రొడక్ట్ పైనయితే $33 అన్నది సేవ్ అయితుంది. $33 అంటే ఆల్‌మోస్ట్ మనకి 2000 అనమాట. సో, పెద్ద అమౌంట్ అనమాట సేవింగ్స్ అది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ టెర్మినల్‌లో ఎక్కుతున్నాము, నెక్స్ట్ ఫ్లైట్ నంబరు, ఏ రోజు మీరు ఏ టైమ్‌కి కలెక్ట్ చేసుకుంటారు. లైక్ 5:00కి ఫ్లైట్ అనుకోండి. 3కి, 4కి అట్లా పిక్ చేసుకోవాలనమాట. అండ్ మనకి ఈ ఆప్షన్ 3 అవర్స్ ముందు కంపల్సరీ జేసుకోవాలి. మొత్తానికి ఇంకా ట్రావెల్ చేసే రోజొచ్చింది. ఫ్లైట్ 2:30కి అయితే మేము 11కే స్టార్ట్ అయిపోయాము. అండ్ దారిలో కొంచెం స్నో గూడా స్టార్ట్ అయిపోయింది. మధ్యలో మేమొచ్చేసరికి. ఇంకా అలానే ఇంకా స్లోగా వచ్చేసామనమాట. సో, ఎయిర్‌పోర్ట్ రీచ్ అయ్యే టైంకి మాకు అరౌండ్ 11:30 అయింది. అండ్ ఇంకా మా అన్నకి గుడ్ బై చెప్పేసి ఇంకా ఐయామ్ సో ఎక్సైటెడ్ అనమాట. 3 ఇయర్స్ తర్వాత కదా! కొంచెం భయంగా గూడా ఉంది. బట్ యాహ్! ఫైనల్‌గా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాను. అసలు ఆ టైంలో అయితే రిటర్న్ ఎళ్ళిపోదామా ఇంటికి అనిపించింది. కానీ యాహ్! ఎళ్ళాలి గదా! సో, అలా మెల్లగా ధైర్యం చేసుకొని ఇంకా ఎయిర్‌పోర్ట్ లోపటికైతే ఎళ్ళిపోయాను. ఎతిహాడ్ బుక్ చేసుకున్నాను నేను. చాలా పెద్ద లైన్ ఉందన్నమాట బ్యాగ్స్ చెక్ ఇన్ చేయడం కోసం. సో, నేను ఆల్‌మోస్ట్ 1 అవర్ అలా లైన్‌లోనే పట్టింది.
చాలా అంటే చాలా స్లోగా ఉంది. బ్యాగ్స్ అంతా వెయిట్ వెరిఫికేషన్ చేసి అందరూ లైన్‌లో చాలా టైం వెయిట్ చేయాల్సొచ్చింది. ఇంకా చెక్ ఇన్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ క్లియరెన్స్ అన్నమాట. ఇక్కడ గూడా కొంచెం పెద్దగానే లైన్ ఉంది. అండ్ ప్రతి చోట అంత డిస్‌ప్లేస్ పెట్టారన్నమాట. ఏం రూల్స్ ఫాలో అవ్వాలి, ఏ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళొచ్చు, ఎంత క్వాంటిటీలో మెయింటైన్ చేయాలి, అన్ని రూల్స్ ఏవైతే ఫాలో అవ్వాలో వెన్ యూ ఆర్ ట్రావెలింగ్, క్యాబిన్ బ్యాగేజ్‌లో ఎంత తీసుకెళ్ళొచ్చు అంత డిస్‌ప్లేస్ పెట్టారన్నమాట. చాలా బావుందది. అండ్ వచ్చేసి ఫ్యామిలీకి లేదా అర్జెంట్ ఉన్న వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సెపరేట్ లైన్ ఉండే. అండ్ నార్మల్ పీపుల్‌కొచ్చేసి సెపరేట్ లైన్ ఉంది. అండ్ క్లియరెన్స్ వచ్చేసి మొత్తం చెక్ చేస్తారనమాట. బ్యాగ్‌లో ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కానీ, లేకుంటే లిక్విడ్ ఐటెమ్స్ కానీ, లిక్విడ్ ఐటెమ్స్ జనరల్‌గా ఏం తీసుకెళ్ళకూడదు. వాటర్ బాటిల్ కూడా ఓన్లీ ఖాళీ బాటిల్ మాత్రమే తీసుకెళ్ళాలి. సో, జాగ్రత్త అనమాట. ఎప్పుడన్నా మీరు ట్రావెల్ చేస్తుంటే గనక మీరు వాటర్ బాటిల్స్ ఏమి తీసుకెళ్ళొద్దు. ఎంప్టీ బాటిల్స్ తీసుకెళ్ళి ఎయిర్‌పోర్ట్‌లో వాటర్ అన్నది తీసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి జనరల్‌గా షూస్ ఇవన్నీ ఓపెన్ తీయించి మరి చూస్తారు. బట్ ఇక్కడ అయితే అంత తరో చెక్ అయితే జరగలేదు. నెక్స్ట్ అయితే డ్యూటీ ఫ్రీకొచ్చేసాను. అండ్ నేను ఆల్రెడీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను కాబట్టి పికప్ చేసుకోవడానికి. ఇక్కడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే ఆన్‌లైన్‌లో లేవో అవి గూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఆన్‌లైన్‌లో గనుక మీకు అవి కనిపించకపోతే ఇక్కడ ఇన్ స్టోర్ గూడా పర్చేజ్ చేయొచ్చు. అండ్ డఫ్రీస్ అదే మనం ఎక్కడైతే ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టుకున్నామో ఆ మెంబర్‌షిప్ చూపిస్తే మనకి ఇక్కడ 5% డిస్కౌంట్ ఇస్తారు. అండ్ మాక్స్ మనం అలా ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తూ కొంటూ ఉంటే గనక అప్ టు 10% వరకు ఎళ్తదన్నమాట. సో ఓన్లీ ఆన్‌లైన్ ఆప్షన్ అయితే మాత్రం 20% వస్తది. ఇక్కడ ఇన్ స్టోర్ అయితే మాత్రం 10% వస్తుందన్నమాట మాక్స్. అది కూడా చాలా పర్చేస్ చేస్తూ, చాలా ట్రావెల్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే. లేకుంటే 5% డిస్కౌంట్ ఉంటది. సో, నేనైతే అన్ని ఒకసారి మొత్తం తిరిగేసి చూసానన్నమాట. ఇక్కడ ఐస్ వైన్ ఉంది. బట్ నేను ఐస్ వైన్ అయితే తీసుకెళ్ళట్లేదు. ఐస్ వైన్ అయితే చాలా ఫేమస్ అన్నమాట కెనడాలో. సో, చాలా మంది ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకొని తీసుకెళ్తారు. ఒక చిన్న బాటిల్ వచ్చేసి $50 ఉంటదన్నమాట. లైక్ 30 ఎంఎల్ ఉంటదేమో. 30, 50 ఎంఎల్స్ వచ్చేసి చాలా కాస్ట్‌లీ ఉంటాయన్నమాట. సో, ఐస్ వైన్ అయితే మీరెప్పుడు ట్రై చేయలేదంటే ట్రై చేయండి. కొంచెం స్వీట్ ఉంటది. బట్ చాలా బావుంటది. నెక్స్ట్ వచ్చేసి నేనింకా డైరెక్ట్ కౌంటర్ దగ్గరికెళ్ళి నేను పికప్ చేసుకున్నానన్నమాట. అన్నీ అట్లా ప్యాక్ చేసుంటాయి. ఇంకా అక్కడి నుంచి మెల్లగా ఎయిర్‌పోర్ట్ అంతా చూసుకుంటూ లాంచ్‌కొచ్చేసాను. లాంచ్ ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం హ్యాపీగా రిలాక్స్ అవ్వొచ్చనమాట. అలానే ఫ్రీ ఫుడ్ అండ్ వైఫై ఇలా చాలా ఎమ్యూనిటీస్ ఉంటాయన్నమాట. దీనికొచ్చేసి అరౌండ్ రూ. 2000 అంటే 34 క్యాడ్ టు 40 క్యాడ్ పర్ విజిట్ పే చేయాలన్నమాట. నాకైతే క్రెడిట్ కార్డ్ వాళ్ళు అప్లై చేసినప్పుడు 4 ఫ్రీగా ఇచ్చారన్నమాట. ఎవ్రీ ఇయర్ 4 ఫ్రీగా వస్తాయన్నమాట. ఎక్కడికన్నా లాంగ్ ట్రావెల్స్ వెళ్తున్నా, లేకుంటే మీల్స్ ఏదన్నా స్కిప్ అయినా గాని బిజీ ఉన్నప్పుడు ఇక్కడికొచ్చేసి కొంచెం తినేస్తాననమాట. ఇక్కడ మొత్తం డెజర్ట్స్ ఉంటది. రైస్, చికెన్, స్టార్టర్స్ అని, సలాడ్స్ అని, డ్రింక్స్, కాఫీ అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ చాలా అన్‌లిమిటెడ్ తినొచ్చు. మీ పొట్ట పట్టేంత వరకు తినొచ్చనమాట. కానీ చాలా బావుంటాయన్నమాట. టేస్ట్ బావుంటది అండ్ రిలాక్స్‌గుంటది. నేనైతే అరౌండ్ 12కి వెళ్ళాను. సో, ఎక్కువ జనమైతే లేరు. బట్ నేను రిటర్న్ అయ్యే టైంకయితే ఫుల్ వచ్చేసారన్నమాట. లైక్ అరౌండ్ 2 అవర్స్ ఉండే. నాకు ఇంకా 2:30కి ఫ్లైట్. ఫ్లైట్ అయితే బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు. అండ్ లోపలికెళ్ళి చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ అయితే చాలా పెద్దది. అరౌండ్ 50 రోస్ ఉండే. అండ్ ఒక్కొక్క దాంట్లో 9. సో, ప్రాబబ్లీ 300 మెంబర్స్ టు 400 మెంబర్స్ పడతారు మొత్తం ఫ్లైట్‌లో. అండ్ వీళ్ళొచ్చేసి ఒక బ్లాంకెట్ ఇచ్చారు, పిల్లో ఇచ్చారు అండ్ చిన్న పర్స్ లాగా ఉంది. అందులో వచ్చేసి బ్రష్ అను, పేస్ట్ ఇచ్చారు. అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో, ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు సేఫ్టీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీలో ల్యాండింగ్ ఏమైనా అయినా, లేకుంటే ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఏమైనా అయినా గాని ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి అని అందరికీ చెప్తారనమాట. సో, ఈ డీటెయిల్స్ వచ్చేసి ఎవ్రీ ఫ్లైట్‌లో మ్యాండేటరీ అనమాట. సో, ఇక్కడేంటంటే అంతా డిస్‌ప్లేలో పెడుతున్నారు. చాలా బావుందనమాట. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ 2 లాంగ్వేజెస్‌లో చెప్పారు. ఒకటి అరబిక్ అండ్ ఇంకోటొచ్చేసి ఇంగ్లీష్‌లో జెప్పారు. సో, చాలా డీటెయిలింగ్‌గా చెప్పారనమాట. జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఫ్లైట్ అయితే చాలా కొత్త దానిలాగా ఉంది. ఎక్విప్‌మెంట్ అంతా కూడా చాలా అప్‌డేటెడ్ ఉంది. అండ్ చాలా హైఫై ఉంది. నాకు చాలా ప్లెజెంట్‌గా అనిపించిందనమాట. ఈవెన్ స్టాఫ్ గూడా వచ్చేసి చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. సో, ఎతిహాడ్ ఎయిర్‌వేస్ చాలా మంది చాలా బావుంటదని చెప్పారు గానీ, నేనిది ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. సో, నాకు చాలా నచ్చింది. ఎమిరేట్స్ తర్వాత ఎతిహాడ్ అయితే గనక ది బెస్ట్ అనే చెప్పాలి.
చాలా చాలా ఫ్రెండ్లీ అన్నమాట. ఒక్కొక్కళ్ళొచ్చి మెల్లగా మీకేమైనా కావాలా మేడం ఏంటి? ఏంటి? అని అందరిని అడుగుతున్నారు. చిన్న పిల్లలుంటే గనుక ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారన్నమాట. ఒకవేళ మీరు గనుక ఫ్యామిలీతో లేకుంటే కిడ్స్‌తో ట్రావెల్ చేస్తుంటే ఎతిహాడ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని జెప్పుకోవచ్చు. సో, పిల్లలకైతే చాలా అటెన్షన్ ఇస్తున్నారు. సేఫ్టీ మెజర్స్ అన్నీ మళ్ళీ చెప్తున్నారు. అండ్ 2-3 టైమ్స్ చెక్ జేస్తున్నారనమాట. సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారా? లేదా? ఏంటి? అని. సో, ఎతిహాడ్ ఈస్ ద బెస్ట్ అని జెప్పుకోవచ్చు ట్రావెలింగ్‌లో. వన్ ఆఫ్ ద బెస్ట్ అని జెప్పుకోవచ్చు. సో, నాకైతే ఇది చాలా నచ్చిందనమాట. నాకు ఫ్లైట్ టికెట్ గూడా కొంచెం లాస్ట్ మొమెంట్ వరకు వెయిట్ చేశాను గాబట్టి అరౌండ్ $3000 పడ్డదనమాట. సో, అరౌండ్ రూ. 1,80,000 పడ్డది అప్ అండ్ డౌన్. సో, బట్ ఇది యాంబియన్స్ ఇదంతా చూసాక, ట్రీట్‌మెంట్ చూసాక నాకు చాలా బెటర్‌గా అనిపిచ్చింది. ఎమిరేట్స్ కొంచెం కాస్ట్‌లీ అనిపిచ్చింది చెక్ చేసినప్పుడు అరౌండ్ $500 ఎక్స్‌ట్రా పడుతుండే. అందుకోసమని నేను ఎతిహాడ్ సరే అందరూ బాగుంది అని చెప్పారని ట్రై చేశాను. చాలా అయితే బావుందనమాట. అండ్ అలానే ఇంకా ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ ఇది అయిపోయాక మనకి ఇందులో ఈ ట్యాబ్‌లోనే మనకు ఆప్షన్ ఉందన్నమాట. మూవీస్ చూడొచ్చు. సో, నేను 'ఓంకా' మూవీ అని స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ మూవీ. చాలా బావుందన్నమాట. నాకు జనరల్‌గానే ఇలాంటి మూవీస్ కొంచెం ఫ్యాంటసీ మూవీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. ఫ్యాంటసీస్, కార్టూన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్‌తో చూస్తాను. సో, నాకు ఈ మూవీ అంతా కంప్లీట్ చేశానన్నమాట. చాలా బావుంది మూవీ అయితే. నాకు చాక్లేట్ వరల్డ్‌కి ఇలా తీసుకెళ్ళినట్టు చాలా బావుందనమాట. నేను చక్కగా షాల్ తీసుకెళ్ళా. అది కప్పుకున్నా. కొంచెం చల్లగా ఉందనమాట. అండ్ ఫుడ్ అయితే అసలు చికెన్ పెట్టారు. ఒక డెజర్ట్ ఇచ్చారు. ఒక సలాడ్ ఇచ్చారు. సలాడ్ వచ్చి పెసరపప్పుతో చేశారు. కొంచెం వింతగా ఉంది. బట్ యాహ్! ఫుడ్ అయితే ఫుడ్ గూడా బావుందనమాట. అందులో గూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. చికెన్ కావాలంటే చికెన్, పన్నీర్ కావాలంటే పన్నీర్ అనమాట వెజ్ పీపుల్‌కి. సో అది గూడా చాలా బావుంది. అండ్ డ్రింక్స్ కూడా ఏమన్నా కావాలంటే డ్రింక్స్ ఇస్తారనమాట. అండ్ నేనది తిని కొంచెం రిలాక్స్డ్‌గా కొంచెం మూవీస్ చూస్తూ కొంచెం సేపున్నాను. అండ్ తర్వాత మళ్ళీ పడుకున్నాననమాట. చాలా హెడ్‌ఏక్ వచ్చేసినట్టు అనిపిచ్చింది. అంత సేపు అరౌండ్ 18 అవర్స్ ట్రావెల్ అనమాట నా ఫ్లైట్ అంతా. సో, కొంచెం అట్లా హెడేక్‌గా అనిపిస్తదని ఇంకా హ్యాపీగా రిలాక్స్ అవుతూ పడుకున్నాను. బట్ చాలా అమేజింగ్ అనిపిచ్చింది. ఇవి ఎక్స్‌పీరియన్స్ అయితే విత్ ఎతిహాడ్. అండ్ మనకి ఫ్లైట్ ఎక్కడ ఉంది అని గూడా చూపిస్తారనమాట. మ్యాప్స్ అని ఉంటది. అది ఓపెన్ చేసుకుంటే మన ఫ్లైట్ ఇప్పుడు కరెంట్ ఏ పొజిషన్‌లో ఉంది, ఎంత టైమ్‌లో రీచ్ అవుతాము, ఏంటి అని డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా ఈ ఫ్లైట్ గూడా ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయిందనమాట. మనకి టొరంటోలో స్నో స్టార్ట్ అయిపోయింది. సో, స్నో స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది హాఫ్ అన్ అవర్. సో, ల్యాండింగ్ గూడా హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనమాట. సో, నాకు కాన్స్టెంట్‌గా భయముంది. సో, మొత్తం ఒకే దాంట్లో అయినా గాని వీళ్ళు ఒకసారి నా కజిన్ అలానే ఫ్లైట్ మిస్ అయిపోయిందనమాట. ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఆమె కరెక్ట్ టైమ్‌కి రీచ్ అవ్వలేదు. సో, ఫ్లైట్ అన్నది ఇట్లా ఆమె మళ్ళీ వేరే ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళే సిట్యుయేషన్ వచ్చిందనమాట. సో, నాకు కొంచెం భయంతో నేను ఓహ్! అయ్యో! ఇప్పుడు ఎలా, ఎలా, ఎలా అని ఫుల్ టెన్షన్ పడుతూ ఉండే. బట్ సేమ్ ఎయిర్‌లైన్స్ కాబట్టి వీళ్ళు వెయిట్ చేశారనమాట. సో, అది కూడా ఇష్యూ ఏమి అవ్వలేదు. సో, ట్రావెలింగ్ అయితే గనుక హాఫ్ అన్ అవర్ లేటే అనమాట. సో, రీచ్ అవ్వడం కూడా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అండ్ నాకు మధ్య మధ్యలో నిద్రలో నుంచి లేస్తున్నా. లేచిన వెంటనే ఏం చేయాలి? మూవీ చూస్తుంటేనేమో హెడేక్ వస్తుంది. సరే అని ఇంకా గేమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ మోనోపోలీ, ఊనో ఇవన్నీ ఉన్నాయి. శుభ్రంగా కూర్చొని ఆడుకున్నాననమాట. ఒక్కదాన్నే ఇంకేం చేస్తాను గేమ్స్ ఆడుకుంటాను. మళ్ళీ ఒక 15, 20 మినిట్స్‌కి మళ్ళీ ఇంకా హెడ్ బజ్ అవుతా ఉండేదనమాట. మళ్ళీ పడుకునేదాన్ని. మరి నాకే ఇలా అవుతదా? లేకుంటే అందరికి అవుతదా? అన్నది నాకు తెలీదు. బట్ ఇట్లా లాంగ్ జర్నీ ఫ్లైట్‌లో అయితే నాకెప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉండే. నేను ఇది థర్డ్ టైమ్ అనుకుంటా ఇంత లాంగ్ జర్నీ చేయడము. సో, ఇందులో అయితే నాకెప్పుడు ఎందుకో ఇట్లా బజ్ అవుతూ ఉంటది. 1 అవర్ ఫ్లైట్స్‌కైతే మాత్రం ఇట్లా ఎప్పుడు ఏమి ఇష్యూ ఉండేది కాదు నాకు. మళ్ళీ ఇంకా ఫ్లైట్ 2 అవర్స్‌లో ల్యాండ్ అవుతుందంటే మళ్ళీ చికెన్ పెట్టారు విత్ రైస్ అండ్ రసగుల్లా ఇలా స్వీట్స్ పెట్టారు. ఆ తర్వాత మెల్లగా ఇంకా అబుదాబి అయితే రీచ్ అయిపోయాము. నాకు లే ఓవర్ వచ్చేసి అబుదాబి. అదొచ్చేసి అరౌండ్ 2 అవర్స్ లే ఓవర్ అనమాట. అండ్ నేను దిగిన ఫ్లైట్ పక్కనే అనమాట నెక్స్ట్ ఫ్లైట్ గూడా. సో, ప్రాబ్లమ్ అయితే ఏమి అవ్వలేదు. నేనెంత టెన్షన్ పడినా గాని కరెక్ట్ టైమ్‌కి రీచ్ అయిపోయాను. అండ్ యాక్చువల్‌గా వీళ్ళైతే వేరే ఫ్లైట్స్ ఇంకా లేట్ అయిపోయాయని చెప్పి వెయిట్ చేసి వాళ్ళొచ్చాకనే స్టార్ట్ అయ్యారు. సో, దానివల్ల అరౌండ్ 1 అవర్ ఫ్లైట్ డిలే అయింది ఇది.
అబుదాబి నుంచి ఇంకా హైదరాబాద్ అయితే 3 అవర్స్ ఫ్లైట్. సో, ఈజీగానే వచ్చేసాను. బట్ చాలా టైరింగ్ అనిపించింది ఈ 3 అవర్స్ అయితే. హైదరాబాద్‌కి రావడమే నాకు ఈ సెక్రటేరియట్ కనిపించింది. చాలా బావుంది. సో, ఇదండి నా జర్నీ ఫ్రమ్ టొరంటో టు హైదరాబాద్. అరౌండ్ 18 ½ అవర్స్ ఫ్లైట్ జర్నీ అనమాట. బట్ ఎంటైర్ టైమ్ వచ్చేసి 24 అవర్స్ పట్టింది. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. అండ్ మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. మీ ఇంత వాల్యుబుల్ టైమ్ నాకిచ్చి నా ఛానెల్‌ని ఇంట్రెస్ట్‌తో చూస్తున్నందుకు. అండ్ అలానే చాలా చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ఇంకెవరైనా చేసుకోకుండా ఉంటే గనక ఒకసారి ఛానెల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.